జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుందని? విజయసాయి రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకండి? విజయసాయి రెడ్డి అంటే మన ముఖ్యమంత్రికి మంచి సన్నిహితుడు, అలాగే కేంద్రంలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఏం కావాలన్నా అక్కడి నుంచి ఢిల్లీని తీసుకొచ్చి చేసి నెల్లూరు డెవలప్ చేస్తారు. 2014లో పొత్తు పెట్టుకొని నేను తప్పు చేశాను, 14-15 సీట్లు తక్కువ వచ్చాయనేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు. అదే పొత్తుతోటి ఈసారి వస్తున్నాడు. మరి ఏ విధంగా తీసుకోవాలంటారు ప్రజలు దీన్ని? పొత్తు తీసుకుంటే వలన చంద్రబాబు చాలా మైనస్, మన జగన్కి ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటాయి పొత్తు వలన. కానీ ఎక్కువ అవకాశాలు నాకే ఉన్నాయనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. గెలిచే అవకాశాలు పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు. అక్కడ ఒక మహిళా చేతిలో ఆయన గెలుస్తాడు. ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటాపోటీ? ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు. సార్, నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు నెగ్గే అవకాశం ఉందంటారు? విజయసాయి రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకండి? ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా పార్లమెంట్లో ఉన్నాడు. పార్లమెంట్లో ప్రతి ఒక్క పాయింట్ మీద కూడా లేవనెత్తేవాడు, ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సహకరించేవాడు, అందరికి తెలిసిన వ్యక్తి. అందువల్ల విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు. ఎలక్షన్స్ పరంగా వస్తే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తుతోటి పోటీ చేశారు. పొత్తు వల్లనే నేను కొద్దిగా నష్టపోయాననేసి చెప్పారు. మరి ఈసారి కూడా అదే పొత్తుతోటి పోటీ చేస్తున్నాడు. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఆయన చెప్పిన పథకాలన్నీ రిలీజ్ చేస్తున్నాడు, జనాలకు తెలుసు. అందువల్ల ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. ఈ పవన్ కళ్యాణ్ ఎక్కువ అవకాశాలు నాకే ఉన్నాయనేసి ప్రకటిస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్కి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. ఆయన అధ్యక్షుడే కానీ ఆయన సీఎం వాళ్ళని పోటీ చేయలేదు. ఆయన అలయన్స్ మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వేసే పరిస్థితి లేదు. ఇవాళ ఆయన సీట్ ఆయన ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన 125 మందిని గెలిపించే పరిస్థితి లేదు. 175 మందికి పోటీ పెట్టే పరిస్థితి కూడా ఆయన కాడ లేదు. అసలు ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ మైత్రి కలకాలం ఉంటుందని మీరు భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంతటితో లాస్ట్ వాళ్ళకి. బీజేపీ అయితే ఒక కేంద్రంలో ఉంటే ఉండొచ్చు, బీజేపీ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో అసలు ఉండడు, ఇంతటితో అయిపోతాడు. ఇంత రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు ఆయన. గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎల్లవంటివి, ఆ పథకాలతో ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారంటే? ఆయన పెట్టిన పథకాలన్నీ చెప్పినట్టు రిలీజ్ చేశాడు. జనాలందరూ తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసినాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేసే పరిస్థితి ఉంది. అలా ఎవరు పొత్తుబలేదు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడు. కోవూరు నియోజకవర్గంలో పోటాపోటీ ఎలా ఉండబోతోంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? విజయసాయి రెడ్డి గెలుస్తారు. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తారు. ఎందుకండి? ఎందుకు 9 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళ 9 టైంలో నుంచి ఉన్నారు కాబట్టి, నియోజకవర్గం కనిపెట్టుకో ఉన్నాడు కాబట్టి దానివల్ల గెలుస్తారు. కానీ ఆవిడ కూడా ఇంతకుముందుకు వైసీపీలోనే ఉండే, ఇప్పుడు టీడీపీలోకి వచ్చింది. ఆ కార్యకర్తలు కొంతమంది అటువైపు వాళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాపు వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ తోటే ఉన్నారు. మేమే గెలుస్తామనేసి ధీమా. పవన్ కళ్యాణ్ ఓటేసే పరిస్థితి కూడా లేదు. అంతకు ముందు 100 బస్సులు పోయినాయి చిరంజీవికి నుంచి, తిరుపతి నుంచి. అప్పుడే దిక్కు లేదు, ఈ రోజే దిక్కు వస్తుందా పవన్ కళ్యాణ్కి? ఇంతటితో భూస్థాపితం పవన్ కళ్యాణ్. ఎంపీగా చెప్పండి, విజయసాయి రెడ్డి గారు ప్రభాకర్. విజయసాయి రెడ్డి బ్రహ్మాండం గెలుస్తాడు, అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు విజయసాయి రెడ్డి. ఎందుకనంటే ఆయన నెల్లూరు స్మార్ట్ సిటీగా చేస్తాడు గెలిస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news